సీతారామ ఆయుర్వేద హాస్పిటల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లైనా ఉంటుందేమో కానీ గ్యాస్ ట్రబుల్తో బాధపడే పేషెంట్ లేని ఇల్లు ఉండదు. దానికి కారణం ఏంటంటే గతంతో పోల్చుకుంటే మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చైనా ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎంతగా దెబ్బతిందో అలాగే మన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చిన తర్వాత మన ఆరోగ్యం కూడా అంతలా దెబ్బతిందని చెప్పవచ్చు. ప్రతి నగరంలో వీధి వీధిన పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చివరికి పల్లెటూర్లలో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విపరీతంగా వ్యాపించిపోతూ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్డే కాకుండా నాణ్యత లేని నూనెలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఒకే ఆయిల్లో మళ్ళీ మళ్ళీ వేయించిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరైన సమయపాలన లేకపోవడం వల్ల కూడా ఈ జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగంటే మనం తిన్న ఆహారము సరైనది కానప్పుడు, అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇలాంటి నూనె పదార్థాలు, ఎక్కువ మసాలాలతో కూడిన పదార్థాలు తీసుకున్నప్పుడు అవి మన శరీరంలో సరిగా జీర్ణం అవ్వవు. అంతేకాకుండా కొన్నిసార్లు మనం సరైన ఆహారం తీసుకున్నప్పటికీ మన వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా సరైన సమయానికి మనకి తీసుకున్నప్పుడు కూడా ఈ తిన్న ఆహారం జీర్ణం అవ్వదు. ఎందుకంటే అప్పటికే మన కడుపులో ఊరినటువంటి జీర్ణ రసాలు డైల్యూట్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మనం మంచి ఆహారం తీసుకున్నప్పటికీ అది జీర్ణం అవ్వదు. అలా జీర్ణం అవ్వని ఆహారం జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉండడం వల్ల అక్కడ ఉండే బ్యాక్టీరియా వలన అది పులిసిపోవడం జరుగుతుంది. అలా పులిసిపోయినప్పుడు ఆ ఆహారం నుండి కొన్ని రకాల వాయువులు ఉత్పత్తి అవుతాయి. దాన్నే మనం గ్యాస్ ట్రబుల్ అని చెప్తుంటాము. ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు కడుపంతా ఉబ్బరంగా ఉండడం, పుల్లని తేన్పులు రావడం, ఛాతిలో మంట రావటం, ఇంకా తలనొప్పి, ఇలాంటి అనేక సమస్యలు మనల్ని బాధిస్తుంటాయి. ఏందయ్యా ఒక్క మాత్రతో తగ్గిపోయే గ్యాస్ ట్రబుల్ గురించి ఇంత సోది చెప్పాలా అని అనుకుంటారేమో. కానీ ఈ ఒక్క మాత్ర నువ్వు జీవితాంతం వేసుకున్నా కూడా ఈ సమస్య నీకు తగ్గదు. ఎందుకంటే ఇది జీవన శైలిలో మార్పులు చేసుకుంటేనే పూర్తిగా శాశ్వతంగా తగ్గుతుంది. తరచూ వాడే గ్యాస్ ట్రబుల్ మాత్రలు ప్రతిరోజు నిత్యం వాడడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి మనం మన జీవన శైలిలో మార్పులు చేసుకొని ఈ గ్యాస్ ట్రబుల్ను తగ్గించుకోవడమే ఉత్తమమైన మార్గం. ఒకవేళ మన జీవన శైలిలో మార్పు చేసుకోలేని పరిస్థితులే ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ అల్లోపతి గ్యాస్ ట్రబుల్ మందులకు బదులుగా ఆయుర్వేదంలో మంచి గ్యాస్ ట్రబుల్ మందులు అందుబాటులో ఉన్నాయి. అవి వాడడం ద్వారా కూడా మీ సమస్యను తగ్గించుకోవచ్చు. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.